ధాన్యం కొనుగోలు మీద రైతుల కడుపు మండి గత గంటన్నర నుంచి నాతో పాటు ఈ మోర్తాడ్ రోడ్డు మీద మండు టెండలో కూర్చున్నా ఏ అధికారి కూడా రెస్పాండ్ కావట్లేదు. కలెక్టర్ గారితో మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ధాన్యం వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి అని చెప్పి డిమాండ్ చేసినాం. అట్లనే గన్ని బ్యాగీలు లారీల సరఫరా పెంచమని డిమాండ్ చేసినాం. అట్లనే 45 కిలోల తరుగు తీస్తూ ఉన్నారు. 41.5 ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 41.5 తరుగుతో కొనుగోలు చేసినామో అట్లనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. తరుగు 45 కిలోల తరుగు అడుగుతున్నటువంటి రైస్ మిల్లర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఈ డిమాండ్ల మీద కలెక్టర్ గారు మరి వారి సమ్మతి తెలపాలని చెప్పి అడిగితే కలెక్టర్ గారు లైన్లోకి రాలేదు, ఎవరు కూడా రైల్లోకి వస్తలేరు. కాబట్టి ఇది ఎంత అన్యాయంగా ఇవాళ రైతుల్ని ఈ ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. రైతులు చనిపోయినా పర్లేదు, రైతులు ఇబ్బంది పడ్డా పర్లేదు, రైతులు చనిపోయిన వాళ్ళ శవాల మీద మరి పేలాలు ఏరుకొని రాజకీయాలు చేసే పరిస్థితి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నది. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం.